కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో పట్టణంలోని జిఆర్ నగర్ కాలనీలో వరద ప్రభావిత ప్రాంతాలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కున్న వారిని రక్షించినట్లు చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి బస ఏర్పాటు చేశామని చెప్పారు. రానున్న 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలంటున్న కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటు జిల్లా కలెక్టర్ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో అటువంటి ప్లేస్లను కూడా సమీక్షిస్తూ ఉన్నారు. జిల్లా కలెక్టర్ ప్రస్తుతం అయితే జిఆర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి వరద ప్రాంత ప్రదేశాలను పరిశీలించడానికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కలెక్టర్ గారు ఉన్నారు. సార్, ఎలా ఉంది పరిస్థితి కామారెడ్డిలో హెవీ రెయిన్ఫాల్ పడుతుంది. నిన్నటి నుంచి 11 మండల్స్లో 300 mm to 600 రెయిన్ఫాల్ పడింది. సో ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. సో 2 NDRF టీమ్స్, 6 SDRF టీమ్స్ పని చేస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా ఎవరు కూడా డేంజర్ సిచ్యువేషన్లో లేదు. ఇంతకుముందు 14 మేజర్ రెస్క్యూ ఆపరేషన్స్ చేసి 775 పర్సన్స్ని రెస్క్యూ ఇవాక్యుయేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు 27 లొకేషన్స్లో ఇనండేషన్ అయింది అండ్ 92 ఫ్యామిలీస్ని సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళ కోసం ఫుడ్ అండ్ అదర్ అన్ని అరేంజ్మెంట్స్ చేపించడం జరిగింది. తర్వాత ప్రజలతో అదే రిక్వెస్ట్, ఏ పరిస్థితిలో బయట రాకుండా చూసుకోండి. ఏమైనా ఇబ్బంది ఉంటే డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ నంబర్ ఓర్ డయల్ 100కి కాల్ చేయొచ్చు. ఈ పర్టికులర్గా ఈ లో లెవెల్ రోడ్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళకూడదు. తర్వాత ఫిషర్మెన్ కూడా ఈ ట్యాంక్స్ దగ్గర ఫిషింగ్ కోసం ఇప్పుడు నెక్స్ట్ 2-3 days వెళ్ళకుండా చూసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ డేంజరస్ టు గో నియర్ దే. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆన్ ద జాబ్. స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా అందరూ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ ఆర్ ఫాలోయింగ్ మానిటరింగ్ ద సిచ్యువేషన్ అండ్ ఫుల్ సపోర్ట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్. అంటే ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో ఒక 10 కాలనీ జలదిగ్బంధం ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా విద్యానగర్లో మాత్రం కొన్ని ఇళ్ళు ఇంకా వాటర్ ఆ విధంగానే ఉన్నటువంటి పరిస్థితిలో సహాయక చర్యలు చేపట్టలేని చెప్పేసి బాధితులు అంటున్న పరిస్థితి. అక్కడ నుంచి రెస్క్యూ ఇవాక్యుయేషన్ కూడా చేయడం జరిగింది అండ్ వాళ్ళని సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళని ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఇప్పుడు ఇంట్లో ఉన్నారు, వాళ్ళు సేఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ఫుడ్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే మంజీరా నది పరివాహక ప్రాంతంలో వాటర్ ఎక్కువ వదులుతున్న పరిస్థితిలో అక్కడ కూడా వాటర్ అంటే గ్రామాల చుట్టూ వస్తున్న పరిస్థితుల్లో ఎటువంటి చర్యలు చేపట్టారు అక్కడ? సో నిజాం సాగర్ పోచారామ్ ప్రాజెక్టులో డౌన్ స్ట్రీమ్లో ఉన్న విలేజెస్ కోసం అక్కడ ఇవాక్యుయేషన్ చేయడం జరిగింది. లో లయింగ్ ఏరియాస్ ఎక్కడ కూడా ఉన్నారు, అక్కడ నుంచి విలేజర్స్ని ఇవాక్యుయేట్ చేయడం జరిగింది. సో ఏమైనా ఎక్కువ వాటర్ వస్తే అక్కడ ఇనండేషన్ అవకాశం ఉంది. సో అక్కడ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. వాతావరణ శాఖ ఏం చెప్తోంది? వర్షం వచ్చే అవకాశం ఉందా? ఈరోజు కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. సో వీఆర్ మానిటరింగ్ ద సిచ్యువేషన్ అండ్ దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ మోర్ రెయిన్. ఫైనల్గా చెప్పండి కామారెడ్డి జిల్లా ప్రజలకు. కామారెడ్డి జిల్లా ప్రజలకు అదే రిక్వెస్ట్, మీరు బయట రాకుండా చూసుకోండి. ఈ కార్స్, మోటార్ సైకిల్స్లో ఈ ఓవర్ఫ్లోయింగ్ రోడ్స్లో వెళ్ళకుండా చూసుకోవాలి. ఫిషర్మెన్, ఫార్మర్స్ జాగ్రత్తగా ఉండాలి. ఈ ట్యాంక్స్ దగ్గర అక్కడ వెళ్ళకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. అది కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్తా ఉంది. ఇటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజెంట్ పరిశీలిస్తూ ఉన్నారు. అయితే కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఇంకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అత్యవసరమైతేనే తప్ప బయటికి రావాలి. ఎవరైతే వరద బాధిత కుటుంబాల్లో ఉన్నటువంటి వారిని కూడా రెస్క్యూ చేశాము. ఇంకా ఏవైనా కాల్ చేస్తే కనుక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము, వాళ్ళని రెస్క్యూ చేస్తాము, కాపాడతామని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. ఇప్పటికే NDRF, SDRF బృందాలు కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ అంటే ఉంచామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎటువంటి అత్యవసర పరిస్థితి కనుక ఖచ్చితంగా మేమందరము భరోసాగా ఉన్నామని చెప్పేసి కలెక్టర్ రాజేష్ సంఘం చెప్తున్న పరిస్థితి. ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, కామారెడ్డి నుండి.